హా, మీ ప్రశ్న ఏంటి? అప్పుల బాధ నుంచి ఎలా విముక్తి పొందాలి? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక 1000 మందిని చూస్తే 950 మంది అప్పుల బాధల్లోనే ఉన్నారమ్మా. అప్పులు చేసే జీవనాలు చేస్తున్నారు. అప్పు లేకపోతే జీవితమే లేదన్నట్లు అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు ఎవరి చేతిలో చిన్నపిల్ల 6, 7, 8, 7 ఏళ్ళ పాప ఎవరినైనా చూడండి, వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ఎవరెవరు అలా స్మార్ట్ ఫోన్ ఎలా చూస్తున్నామో అలా అందరికీ అప్పుల పాలే. ఈ మధ్యస్థర తరగతుల వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అప్పుల నుంచి బయటికి రాలేకపోతున్నారు. అప్పు చేయకపోతే జీవితం లేదు, అప్పు తెంపుకోవాలన్నా మళ్ళీ అప్పు చేయాలి. ఇలా అప్పుల బాధల్లోనే విసిగిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు త్వరగా అప్పులు పోవాలంటే, త్వరగా అప్పులు తెంపుకోవాలంటే ఏం చేసుకోవాలి? ఒక పూజ ఉందమ్మా, దీనికోసమే శాస్త్రంలో చెప్పినారు. దీనికోసము రుణ విముక్త పూజ అని, రుణ విమోచన పూజ అని అప్పు అనేది ఒక రుణం లాంటిది. ఆ రుణాన్ని తెంపుకోవడానికి, రుణాన్ని విమోచన చేసుకోవడానికి ఒక రుణ విమోచన పూజ అని ఉంది. ఆ పూజని చేపిస్తాము, విధి విధానాలుగా చేసుకోవాలి. ఈ రుణ పూజని చేపిస్తాము, మీరే చేసుకోవాలి. ఎలా చేయాలనేది మాత్రమే మేము చెప్పిస్తాము, మార్గదర్శనం చూపిస్తాము. అంటే ఏ దావలో వెళ్తే మీరు త్వరగా రుణాన్ని నుంచి విముక్తి పొందగలరు అనేది చేపిస్తాము. సంకల్పం మీది, విధి విధానాలు మొత్తం మీరే చేసుకోవాలి, వాళ్ళు చేసుకోవాలి. ఇది ఇకపోతే రెండోది, అప్పులు అయిపోయినాయి, అప్పులు రిటర్న్ ఎప్పుడు ఇవ్వాలి? అప్పులు ఇస్తే ఎప్పుడు రిటర్న్ చేస్తే మేము అప్పులు త్వరగా తెంపుతాము అనే క్వశ్చన్. అది ఎప్పుడు అంటే అందరి తల్లో ఒక పడిపోయిందమ్మ, మైండ్ సెట్ అయిపోయింది. మంగళవారం రోజు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు, ఇది అండర్ మైండ్ సెట్లను కూర్చోంది. ఎవరెవరు గుర్తుంచుకోండి, ఎవరెవరు మంగళవారం రోజు అప్పు తెంపడానికి 1 రూపాయి అయినా సరే అప్పు చేసిన వాడికి రిటర్న్ ఇస్తారో వాళ్ళ అప్పులు త్వరగా తగ్గిపోతాయి. ఎలా? ఎందుకు? మంగళవారం అధిపతి వచ్చి కుజుడమ్మ, మంగళగ్రహ కుజుడు. వీడు భూమి తల్లికి పుట్టినవాడు. అంటే వీడు ఎక్కువగా భూమిలోనే ఉంటాడు. మాకు రత్నాలు ఇవన్నీ దొరకడం ఎక్కడ? భూమిలో నుంచే దొరికేది, భూమి పుట్టినాడు. అలాగే ఒక పిడికుడు రాగిని తీసి భూమిలో వేస్తే, గింజలుగా వేస్తే, వడ్లను గింజలుగా వేస్తే, భూమిలో వేస్తే ఎంత వస్తాయి? మేము పిడికడ వేస్తే దోసడన్ని వస్తాయి, ఇంకా ఎక్కువే వస్తాయి. అలాగే మంగళవారం రోజు అప్పు తెంపాలి. అప్పు తీసుకున్న వానికి ఏదో 1 రూపాయి, 100 రూపాయలు మంగళవారం రోజు ఇవ్వడానికి చాలు చేయండి. ఇచ్చి చూడండి, మీ అప్పు తెగిపోతుంది. ఖచ్చితంగా మంగళవారం ఇచ్చిన అప్పు తెంపడానికి స్టార్ట్ చేస్తే మీ అప్పులన్నీ తెగిపోతాయి. ఇక అప్పు చేయకపోతే జీవితం లేదు, అప్పు చేయాలి, కానీ ఆ అప్పు మాకి శూలంగా బాధించకూడదు, అప్పు త్వరగా తెగిపోవాలనే వాళ్ళు సోమవారం రోజు అప్పు తీసుకోండి. సోమవారం రోజే అప్పు తీసుకోండి. సోమవారం చేసిన అప్పు త్వరగా తెగిపోతుంది. అలాగే సోమవారం ఎవరికైనా అప్పు ఇచ్చినా ఆ డబ్బు వాపసు వస్తుందమ్మా. సోమవారం ఇచ్చిన డబ్బు రిటర్న్ వస్తుంది. వేరే రోజు అంటే ఉదాహరణకి చెప్పాలంటే బుధవారం రోజు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా, బుధవారం రోజు మీరు ఏ బిజినెస్లోనైనా ఇన్వెస్ట్ చేసినా, కొత్త బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినా, అప్పుడు ఆ బుధవారం రోజు చేసిన దానికి ఎక్కువ మీరు నష్టాలనే చూస్తారు, నష్టాలనే అనుభవిస్తారు అయినా. అందుకని అప్పు తిరిగి ఇవ్వాలంటే మంగళవారం రోజు చేయండి, అప్పు చేయాలంటే సోమవారం రోజు చేయండి. వీలుబడినంత అప్పు ఆపండి, అప్పు చేయకండి అని చెప్తా. అప్పు చేసుకున్న వాళ్ళు త్వరగా తెంపుకోండి, త్వరగా రుణాన్ని నుంచి విముక్తి పొందండి అని చెప్తూ సెలవు. ఇకపోతే అప్పు తెంపుకోవడానికి పూజలు చేసుకోవాలి. రుణ విమోచన పూజ అన్నాను. ఈ రుణ విమోచన పూజని కొన్ని నక్షత్రాలు, ఆ నక్షత్రంలోనే చేయాలి. ఆ నక్షత్రాలు చూసుకొని ఆ రోజు ఆ నక్షత్రాలు ఉన్న తేదీలోనే ఈ రుణ విమోచన పూజని చేపిస్తాము. ఆ రోజు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు. నేను అనౌన్స్ చేస్తా, గ్రూప్లో పెడతా, వీడియోలు పెడతాను. ఆ రోజు మీరు చేసుకోవచ్చు. రుణ విమోచన పూజని 3 సార్లు చేసుకోవాలమ్మా. ఎవరైనా కానీ 3 సార్లు చేసుకుంటే మొదటోసారి చేసుకునేది మీ రుణం ఎంతుందో అది అంత తెలుస్తుంది.
రెండో రోజు చేసుకునే దానికి మీ నెగిటివిటీ అంతను అందులో పోతుంది. మూడోసారి చేసుకునేది మిమ్మల్ని రుణం నుంచి విముక్తి చేస్తుంది. అందుకని కనిష్టం 3 సార్లు కంపల్సరీగా చేసుకోవాల్సిందే. అది ఎవరెవరికి అనుకూలం అవుతుందో వాళ్ళు చేసుకోవచ్చు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.